హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అవుతున్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న పర్మనెంట్ హైకోర్టు యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఈ యొక్క హైకోర్టు మీద లాస్ట్ 10 days బ్యాక్ అయితే ఒక వీడియో అప్డేట్ ఇచ్చాను. అప్పటికిప్పటికి అసలు వర్క్ చేంజెస్ ఎలా జరిగాయి ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రజెంట్ ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ అమరావతిలో కడుతున్న పర్మనెంట్ హైకోర్టు యొక్క వర్క్స్ అండి. ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ లోనే మనకు 2 బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి ప్రజెంట్ ఉన్న హైకోర్టు. దాని పక్కనే మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు. ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇవన్నీ కూడా మనకు రాఫ్టింగ్ సంబంధించిన వర్క్స్ అన్నమాట. ఒక విధంగా ఇదంతా కూడా మనకు ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే అనుకోవచ్చు. మొత్తం ఈ విధంగా ఐరన్ బెండింగ్ ఈ విధంగా చేసుకొని రాఫ్టింగ్ అయితే చేసుకుంటారండి. ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా అయితే ఐరన్ బెండింగ్ ఈ విధంగా చేసుకున్నారో మొత్తం కూడా 4 వైపులా 16 రాఫ్టింగ్లు అయితే రావాలి. దానికి సంబంధించిన 4 మూలలు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గత 25 days వర్క్స్ ఎలా ఉండే, ఇప్పుడు వర్క్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేంజెస్ అయిందో ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. పాత వీడియోలు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఒక 25 days బ్యాక్ చూసుకుంటే వీడియోస్లో అందులో మొత్తం కూడా ఇదంతా కూడా చెట్లు, కిందంతా కూడా బురద. అప్పుడు ఏంటంటే కొంత భాగం క్లీన్ చేసుకొని వాటి మీద వెయిట్ టెస్ట్ అయితే చేయడం ఉంది, LFT1 LFT2 అని. అదంతా కూడా క్లియర్ అయిన తర్వాత విత్ ఇన్ మనకు 20 daysలోనే మనకు ఈ రూపం అయితే రావడం జరిగిందండి. అసలు ఎంత మార్పు అనేది అసలు ఊహించుకోలేము. మీరు పాత వీడియోలు చూస్తుంటే మీకు క్లియర్గా అయితే క్లారిటీ అయితే వస్తుంది. మొత్తం కూడా ఇదంతా చూడండి, ఇదంతా రాఫ్టింగ్ చేసుకోవడానికి కింద నీట్గా చేసుకొని ఇసుకతో దాని మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారండి. ఒక బెడ్స్ లాగా కింద ఒక ఫ్లోర్ లాగా అయితే పోసుకుంటారు. వాటి మీద ఏం చేస్తారంటే ఒక లేయర్కి అయితే కింద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని మళ్ళీ పైన ఇంకో లేయర్ ఐరన్ బెండింగ్ ఆ విధంగా అయితే చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తారనమాట. దీని మీద కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకుంటారండి. మొత్తం కూడా 2 లేయర్లుగా ఇన్ని ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తారు. కొన్ని టన్నులు కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేసి ఈ విధంగా కడతారు. అలాగే మీరు చూస్తున్నారు కదా యొక్క ఐరన్ రాడ్స్కి అటన్నిటి కూడా నీట్గా చిన్న చిన్న ఐరన్ రాడ్తో కలుపుతున్నారనమాట. చిన్న చిన్న ఐరన్ రాడ్స్ అవి ఉంటాయి కదా, రెండింటి కలిపి చుట్టుతున్నారు ఐరన్ రాడ్లతో. ఈ ప్లేస్ మీరు చేసే క్లీన్ చేస్తుంది కదా చూడండి ఆమె, ఆ ప్లేస్ చూసుకుంటే అక్కడ కూడా రాఫ్టింగ్ కోసం అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారు. చూడండి కింద కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేశారు. మళ్ళీ పైన మిడిల్లో కొన్ని ఐరన్ రాడ్స్ యూజ్ చేసుకొని పైన కూడా ఇంకొక లేయర్గా అయితే పెట్టుకుంటారండి. ఇలాంటి ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. హెవీ ఐరన్ రాడ్స్ అండి, అసలు చిన్న బరువు లేదు మోయడానికి కూడా. ఈ ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేసి అయితే యొక్క రాఫ్టింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే కట్టడం జరుగుతుందండి. కట్టడాలు అయితే క్వాలిటీగా అయితే కట్టుతున్నారనమాట. ఇప్పుడు ఈ స్పేస్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా నీట్గా మట్టిని ఇవన్నీ కూడా ఫౌండేషన్ జరిగి ఉంది. ఇదంతా మట్టిని అవన్నీ కూడా తీసేస్తున్నారు. తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే నీట్గా రిమూవ్ చేసుకొని వాటి మీద ఐరన్ వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటారండి. ఇప్పుడు మీరు చూసేది ఏదైతే రాఫ్టింగ్ జరిగిందో దాని మీద అయితే చూస్తున్నాం. ఇది గత ఎప్పుడైతే మనం పర్మనెంట్ హైకోర్టు స్టార్ట్ అయిందో అప్పుడు రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయింది. 3 దగ్గరలో అయితే కంప్లీట్ అయిందండి. సేమ్ ఇదే విధంగా మనకు 16 దగ్గరలో అయితే రావాలి. ప్రజెంట్ మనకు 3 అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొక 13 దానికైతే రెడీ చేసుకుంటున్నారు. కొన్ని టన్నులు కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి ఈ యొక్క రాఫ్టింగ్ కోసం అయితే. మనకు ఒక 25 daysలోనే మనకు చాలా మార్పు అండి ఈ యొక్క హైకోర్టు దగ్గర. మీరు ఓల్డ్ వీడియో చూసుంటే మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది ఎంత వర్క్స్ ఉండే ఏందనేది. ఒక స్టెప్ వైజ్ ఇంక నుంచి వీక్లీ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. మీరు గత వీక్లో చూసుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో అదంతా కూడా బురదగా అదంతా ఉండే. ఇప్పుడు ట్రాక్టర్తో మొత్తం కూడా క్లీనింగ్ అవన్నీ కూడా చేసేసారండి. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు స్పేస్ చూస్తున్నారు కదా, దీని మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని వాటి మీద నీట్గా ఐరన్ బెండింగ్ అవి చేసుకొని రాఫ్టింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ మీరు ఎదురుగా ఏదైతే చూస్తున్నారో సేమ్ అదే విధంగా ఇక్కడైతే కట్టడానికి మొత్తం రెడీ చేసుకున్నారండి. ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు కట్టే 4 మూలలు కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇందాక చూసింది ఫ్రంట్లోని బ్యాక్ సైడ్ ఉన్న రాఫ్టింగ్ వర్క్స్. ఇప్పుడు ఫ్రంట్ ఉన్న 2 దగ్గరలు కూడా రాఫ్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే రాఫ్టింగ్ చేసుకోవడానికి కింద దిమ్మల్లా పోస్తున్నారు చూడండి, అది కూడా ఎంత స్ట్రాంగ్ ఎంత ఎత్తున పోసుకోన్నారో చూడండి. ఇదంతా కూడా మనకు రాఫ్టింగ్ జరిగిన స్పేస్ పైన ఉన్నామండి. ఇక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కొంత భాగం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకున్నారు. ఈ యొక్క 3 రాఫ్టింగ్లు కూడా మనకు అప్పుడు పర్మనెంట్ హైకోర్టు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో పునాది లేదు అప్పుడే కట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇంకా 13 దగ్గరలైతే కట్టుకోవాలి కాబట్టి మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా క్లీన్ చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఫ్లోర్ వర్క్ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు రీసెంట్గానే నీట్గా చేసుకొని వాటి మీద
కాంక్రీట్తో అయితే ఒక ఫ్లోర్ లాగా అయితే పోసుకున్నారనమాట రాఫ్టింగ్ కోసం అయితే. అంతా కూడా మ్యాక్సిమం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కింద ఫ్లోర్ లాగా పోసుకోవడం. ఇప్పుడు మీకు జేసీబీ కనిపిస్తుంది చూడండి, ఆ కొంత భాగం మాత్రమే ఉంది. గత వీక్లో అటు సైడ్ ఉన్నట్టు వాటిని గత వీక్లో పోసుకున్నారు. మీరు చూసుకోవచ్చు, గత వీక్లో వీడియో చూసింటే అర్థమవుతుంది. అప్పుడు జస్ట్ పోసుకొని వాటర్ అవి అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కొంత భాగం మాత్రమే ఉందండి. అక్కడ ఇసుక అంతా ఉంది చూడండి, ఆ కొంత భాగమే ఉంది. నాకు తెలిసి ఇంకో 3 to 4 డేస్లో అవి కూడా పోసేయడం అయితే జరుగుతుంది. మొత్తం కింద ఫ్లోర్‌లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే, రాఫ్టింగ్ కోసం అయితే ఐరన్ బెండింగ్ ఒక లేయర్‌గా కిందైతే ఫస్ట్ వాటర్ ప్రూఫ్స్ చేసుకొని, వాటి మీద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని, మళ్ళీ మిడిల్‌లో కిందకి పైకి ఒక నిచ్చెనలాగా అయితే మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా మళ్ళీ అలొకేషన్ చేసుకొని, మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్ ఐరన్ రాడ్ అవన్నీ కూడా రాఫ్టింగ్ చేసుకొని, తర్వాత మనకు కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలు పెడతారు. చూడండి, ఈ మూలైతే 2 దగ్గరలు జరుగుతుందండి. ఇందాక మీరు చూసిన దగ్గర ఒక మూల జరుగుతుంది. ఇక్కడ 2 దగ్గరలు జరుగుతుంది. ప్రతి దగ్గర అంటే ఫ్లోర్ వర్క్స్ కానించి, ఐరన్ రాఫ్ట్, ఐరన్ బెండింగ్ కానించి, ఐరన్ కటింగ్స్ కానించి ప్రతి దగ్గర ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుందండి. ఈ యొక్క ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇదే కాదండి, ఐకానిక్ టవర్ 5 కూడా ఈ యొక్క ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా అసలు ఎంత ఎత్తున ఉంది చూడండి. కింద కూడా ఫ్లోర్ లాగా పోస్తున్నారు చూడండి. అది కూడా ఎంత మందంగా ఎంత ఎత్తున పోస్తున్నారు చూడండి. ఆ విధంగా పోసుకొని మళ్ళీ దాన్ని నీట్‌గా చేసుకొని దాని మీద వాటర్ ప్రూఫ్ షీట్ చేసుకొని అప్పుడైతే ఈ యొక్క రాఫ్టింగ్ పనులైతే మొదలు పెడుతున్నారు. ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా నీట్‌గా అలొకేషన్ అవి చేసుకొని మిడిల్‌లో మళ్ళీ ఉంది చూడండి, అదంతా కూడా మొత్తం వేసుకొని మళ్ళీ దాని మీద ఇంకొక లేయర్‌గా అయితే ఈ యొక్క ఐరన్ రాడ్స్ అయితే వస్తాయి. అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకు కాంక్రీట్ వర్క్స్ అయితే పోసుకోవడం జరుగుతుంది. దాని మీద కాంక్రీట్ మిక్సింగ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా పోసుకుంటారు. ఆ పోసుకున్న తర్వాత మనకు రాఫ్టింగ్ లాగా అయితే తయారవుతుందనమాట. ఆ విధంగా మొత్తం 13 దగ్గరలో అయితే చేసుకోవాలి. ఆల్రెడీ 3 రోజు అయితే అయింది. మొత్తం 16 అయితే రావాలండి. 16లో మనకు 13 అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు 13 వాటికి వర్క్స్ జరుగుతున్నాయి. మ్యాక్సిమం కిందంతా కూడా ఫ్లోర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇంక అన్నీ కూడా రాఫ్టింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ అయితే చేసి పెట్టుకున్నారు రాఫ్టింగ్ కోసం అయితే రెడీగా అయితే చేసుకుంటూ ఆ స్పేస్ మొత్తం కూడా ఎవరు ఎంట్రీ కానికుండా ఈ విధంగా అయితే కట్టేస్తున్నారండి. చూస్తున్నారు కదా, వాటర్ ప్రూఫ్ షీట్స్ కింద మనకు వైట్ షీట్ కనిపిస్తుంది కదా, అది వాటర్ ప్రూఫ్ షీట్ చేసుకొని వాటి మీద ఐరన్ బెండింగ్ చూడండి ఎలా ఒక బెడ్ లాగా అయితే నీట్గా చేసుకోమన్నారండి. కింద పైన చేసుకొని మొత్తం కాంక్రీట్ అయితే పోసేయడం జరుగుతుంది. ఇక్కడ ఐరన్ కటింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఈ స్పేస్లో రాఫ్టింగ్ కోసం అయితే ఐరన్ కటింగ్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. మనకు ఒక 25 డేస్ నుంచి చెప్పాలంటే అసలు ఇక్కడ హైకోర్టు దగ్గర ఒక రూపురేఖలా మారిపోయిందండి. వర్క్ విషయంలో కానీ, మ్యాన్ పవర్ విషయంలో కానీ. ఇదే కాదు, మనకు ఐకానిక్ టవర్స్కి సంబంధించి కానీ, అసెంబ్లీకి సంబంధించి కానీ ఈ వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతుంది. అలాగే హైకోర్టు ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటి అనేది కూడా అందరూ కూడా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క హైకోర్టు అనేది డిజైనింగ్‌లో అందరిని కూడా ఆకర్షిస్తుంది. ఎక్కడ లేని విధంగా డిజైన్ అయితే ఆ విధంగా అయితే ఉంది కదా. అలాగే మనకు ఈ యొక్క హైకోర్టు దగ్గర ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూసారు కదా, గత వీక్‌లో ఏందంటే జస్ట్ క్లీనింగ్ వర్క్స్ ఈ పవర్స్ అయితే వేసుకున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ట్రాన్స్‌ఫార్మర్స్ అవన్నీ కూడా వేసుకోవడానికి రెడీ చేసుకున్నారు. అదే ఇటు పక్కన కూడా క్లీనింగ్ వర్క్స్, సైట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారండి ఈ యొక్క హైకోర్టు దగ్గర. ఇదండి, చూసారు కదా, ప్రజెంట్ మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు దగ్గర వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.